మీరందరూ కూడా విజయపదాన కొనసాగాలని టీశాట్ మీకోసం కృషి చేస్తూ ప్రతి సబ్జెక్టును కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మీకు పూర్తి స్థాయిలో నేను అందిస్తాను. ఇందులో భాగంగా మనం ఆల్రెడీ ట్యాబులేషన్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. బార్ డయాగ్రామ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. బార్ డయాగ్రామ్స్ ఏంటి? బార్ డయాగ్రామ్స్ అంటే ఏమిటి? బార్ చిత్రాలు అంటే ఏమిటి అంటే ఇన్ఫర్మేషన్ని మనం గ్రాఫ్ పేపర్ మీద చూపిస్తే దాన్ని బార్ డయాగ్రామ్స్ అంటాము. ఈ గ్రాఫ్ పేపర్ల మీద కూడా వాల్యూస్ అన్నిటిని కూడా మనం బార్స్ రూపంలో చూపిస్తే దాన్ని మనం బార్ డయాగ్రామ్ అంటాము. ఇది గ్రాఫ్ పేపర్ అనుకున్నట్లయితే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఇది 0 మీకు తెలుసు. ఈ విధంగా ఉన్న వాటిని మనము బార్స్ అంటాము. జనరల్గా ప్రతి బార్లో కూడా విడ్త్ అనేది ఒకే విధంగా ఉంటుంది. హైట్లో మాత్రమే తేడా అనేది ఉంటుంది. ఆ విలువలన్నీ కూడా హైట్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ బార్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకుంటాము, వై యాక్సిస్ మీద విలువలు తీసుకుంటాము. వై యాక్సిస్ మీద మనకు ఇలా కొన్ని యూనిట్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి యూనిట్ని మనము అంటే క్వింటాల్లో కానీ టన్నుల్లో కానీ చూపిస్తాము. ఈ యూనిట్స్ అనేది మ్యాక్సిమం 7-8 కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. 7 to 8, నాట్ మోర్ దెన్ 10 కన్నా ఎక్కువ లేకుండా చూడాలి. ఒకవేళ విలువల యొక్క వ్యత్యాసము చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు దాన్ని ఏం చేయాలి అంటే ఈ యూనిట్స్ అనేది జనరల్గా 7 to 10 కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. కాబట్టి గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ వాటి మధ్య వ్యత్యాసాన్ని తీసుకొని మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ ఇచ్చిన విలువలో గరిష్ట విలువ కనిష్ట విలువల మధ్య వ్యత్యాసాన్ని తీసుకొని దానిని మీరు భాగించాలి. ఏ నెంబర్ చేత భాగించాలి అనుకుంటే ఎన్ని యూనిట్లు తీసుకోవాలి అనుకుంటున్నాము, వై యాక్సిస్ మీద యూనిట్స్ ఎన్ని తీసుకోవాలి అనుకుంటున్నాము, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 5 తీసుకోవాలనుకుంటున్నారా, 6, 7, 8, 9, 10 అంటే వై యాక్సిస్ మీద మీరు తీసుకోవాల్సిన యూనిట్స్తో చేత డివైడ్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 10 కన్నా ఎక్కువ లేకుండా చూడండి. అంతకన్నా ఎక్కువ ఉంటే వారు డయాగ్రామ్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేత డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బార్ డయాగ్రామ్లో క్వశ్చన్లు అన్నీ కూడా మీకు ముందు మనకి చెప్పినట్టు ప్రతి క్వశ్చన్ యావరేజెస్ మీద, సరాసరి మీద, రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతాల మీద, అదేవిధంగా పర్సంటేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వీటి మీద మీకు మంచి కమాండ్ ఉన్నట్లయితే ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్న ఏ విధంగా రావచ్చు, దానికి మీరు ఏ విధంగా సమాధానం చేయాలి. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఎగ్జామ్లో ప్రశ్న ఏ విధంగా రావచ్చు బార్ డయాగ్రామ్లో, దాన్ని మనం ఏ విధంగా చేయాలి మీకు చెప్పాను. ఎక్స్ అక్షం మీద మనం టైంని తీసుకుంటాము, వై అక్షం మీద విలువలు తీసుకుంటాము. వై అక్షంలో ఎలాంటి మార్పు అనేది లేదు, ఎప్పుడు కూడా న్యూమరికల్ వాల్యూసే ఉంటాయి. కాకపోతే వాటి యొక్క ప్రమాణాలు మారవచ్చు, కానీ న్యూమరికల్ వాల్యూసే ఉంటాయి వై యాక్సిస్ మీద. ఎక్స్ యాక్సిస్ మీద ఇయర్స్ ఉండవచ్చు, లేదా ప్రీవియస్ క్వశ్చన్ మనకు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ప్రాంతాలు అని, తూర్పు ప్రాంతము, ఉత్తర ప్రాంతము, దక్షిణ ప్రాంతము అని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రాంతాల వారీగా ఉండవచ్చు. సో ఇప్పుడు మనకు జనరల్గా ఈ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్ మనకు గత 6 సంవత్సరాలలో 2016, 17, 18, 19, 20, 21 6 సంవత్సరాలలో ఒక కంపెనీ ఒక బ్రాండెడ్ టీవీలు XYZ అని బ్రాండెడ్ టీవీలు అమ్ముతూ ఉంది. XYZ అని ఒక బ్రాండెడ్ టీవీలు అమ్ముతుంది. సో XYZ బ్రాండ్ టీవీల
టీవీల అమ్మకాలు వేలలో అంటే థౌజండ్స్. అంటే మనకు 2016లో ఒక నెంబర్ ఇచ్చారు అంటే అన్ని వేలు అమ్మినట్టు. చూద్దాం ఇక్కడ మనకు 5, 10, 15, 20, 25, 30. 2016లో ఆ కంపెనీ వారు 8 అంటే 8,000 టీవీలు అమ్మారు. వారు అమ్మింది 8 టీవీలు కాదు. ఇక్కడ మీకు నెంబర్స్ ఏ విధంగా కనబడుతున్నాయి? 5, 10, 15, 20, 25, 30 వరకు నెంబర్లు కనబడుతున్నాయి. 2016లో పైన మీకు 8 కనబడుతుంది. మీరు ఈ XYZ టీవీల అమ్మకాలు ఇంతవరకు మాత్రమే చదివారు అనుకోండి. ఇంతవరకు మాత్రమే చదివితే మీరు తప్పు చేసే అవకాశం ఉంది. ఎక్కడ అంటే 2016లో వారు ఎన్ని టీవీలు అమ్మారు అంటే మీరు ఏం చెప్తారు? 8 అని చెప్తారు. 8 టీవీలు కరెక్ట్ కాదు. పక్కన బ్రాకెట్లో వేలలో అని ఇవ్వడం జరిగింది. అంటే వారు అమ్మిన టీవీలు ఎన్ని? 8,000. చూసారా మిస్టేక్ ఎంత పెద్దగా ఉందో? 8 టీవీలు 8,000 టీవీలు ఉన్నప్పుడు వ్యత్యాసం భారీ స్థాయిలో ఉంది. కాబట్టి క్వశ్చన్లో ఉండే ప్రతి పదం మీకు ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి పదాన్ని మీరు పరిశీలించాలి. సో 2017లో ఎన్ని టీవీలు అమ్మారు అంటే 2017లో వారు అమ్మిన టీవీలు ఎన్ని? ఇక్కడ 12 రాస్తున్నాను. 2018లో 15,000 టీవీలు అమ్మారు. 2019లో టీవీల యొక్క అమ్మకాలు తగ్గింది. 10,000 టీవీలు అమ్మారు. 2020లో టీవీల యొక్క అమ్మకాలు ఒకేసారి పెరిగింది. 20,000 టీవీలు అమ్మారు. 2021లో 30,000 టీవీలు అమ్మారు. అంటే రిపోర్ట్ అడిగినప్పుడు మీరు ఈ విధంగా తయారు చేశారనుకోండి, ఆ కంపెనీ యొక్క చైర్మన్ XYZ అనే బ్రాండెడ్ టీవీల కంపెనీ చైర్మన్ 2016 నుండి 2020 వరకు మనం అమ్మిన టీవీల రిపోర్ట్ కావాలి అని అడిగారు అనుకోండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా పట్టిక మీరు తయారు చేసి ఇచ్చారనుకోండి. స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా బార్ డయాగ్రామ్ వేసి ఇస్తే ఎవరైనా దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక 30 సెకండ్ల కన్నా ఎక్కువ టైం పట్టదు. బార్ డయాగ్రామ్ చూడగానే మనకు అర్థమవుతుంది. 2016లో 8,000 టీవీలు అమ్మాము. 2017లో 12,000 టీవీలు అమ్మాము. అంటే ఎప్పుడు పెరిగింది ఎప్పుడు తగ్గింది అనేది మనకు ఈ బార్ డయాగ్రామ్ చూడగానే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చిన తర్వాత దీని మీద క్వశ్చన్లు మనకు అడుగుతూ ఉంటారు. సో మొదటి క్వశ్చన్ రాయండి. ఇచ్చిన కాల వ్యవధిలో ఏ సంవత్సరంలో టీవీల అమ్మకాలు ఎక్కువ శాతం పెరిగింది? ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం పెరిగింది అని అడిగారు. ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం పెరిగింది అంటే మనము ఇదే ప్రశ్న ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చినట్లయితే, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇదే ప్రశ్న వచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు. డయాగ్రామ్ చూసి ఇమీడియట్గా, అంటే ఈ బార్ డయాగ్రామ్ చూసి ఇమీడియట్గా ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే, కానీ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 మెయిన్స్లో మాత్రం స్టెప్స్ రాయాల్సి ఉంటుంది. ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అయితే మనం ఏ విధంగా చేస్తామో చూడండి. ఈ బార్ డయాగ్రామ్ చూసినప్పుడు 2016లో 8,000 టీవీలు అమ్మాము. 2017లో 12,000 టీవీలు అమ్మాము. అంటే ఎంత పెరిగింది? 4,000 టీవీలు పెరిగినాయి. 8,000లో 4,000 అంటే ఎంత? సగము అంటే ఎంత శాతము? 50%. అంటే 2016 నుండి 2017కి 50% పెరిగింది. 2017 నుండి 2018కి ఎంత పెరిగింది? 12,000, 15,000. డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 3,000 ఉంది. 12లో 3 అంటే ఎంత? పావు వంతు. 12ని సగం చేస్తే 6, 6ని సగం చేస్తే 3. కాబట్టి ఇక్కడ పావు వంతు అంటే 25% పెరిగింది. 2018 నుండి 2019 తగ్గింది. ఇక్కడ గమనించండి, తగ్గింది. 2019 నుండి 2020కి ఎంత పెరిగింది? 2019లో 10,000 టీవీలు, 2020లో 20,000 టీవీలు. పెరిగిన విలువ ఎంత? 10,000 పెరిగింది. 10,000 నుంచి 10,000 అంటే ఎంత? 100% పెరిగింది. 100%.
అదేవిధంగా 20 నుండి 21కి పెరిగిన విలువ ఎంత? 20 నుండి 30 అంటే 10,000 పెరిగింది. 10 అనేది 20లో సగము అంటే 50%. సో ఏ సంవత్సరంలో ఎక్కువగా పెరిగింది అంటే 2020 అని మనం వెంటనే చెప్పవచ్చు. ఏ క్యాలిక్యులేషన్ చేయకుండా మీ మైండ్ క్యాలిక్యులేషన్ ఆధారంగా 2020 అని మీరు వెంటనే చెప్పవచ్చు. కానీ ఇది గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ని ఓవరాల్గా 2020లో పెరిగిందని మీరు ఒక వాక్యం రాశారనుకోండి, ఈ ప్రశ్నకి ఎన్ని మార్కులు ఉంటుంది? 2 మార్కులు ఉంటుంది. ఎగ్జామ్లో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇలాంటి బార్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు కింద 5 చిన్న ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్న కూడా 2 మార్కులు. ఆన్సర్ మీరు డైరెక్ట్గా 2020లో ఎక్కువ శాతం పెరిగింది అని రాస్తే హాఫ్ మార్క్ వచ్చే అవకాశం ఉంది. మిత్రమా, ఏ ఒక్క మార్కు మీరు కోల్పోకూడదు. ప్రతి మార్క్ అంటే మీకు ప్రతి మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ రాసి పూర్తి స్థాయిలో మార్కులు పొందే ప్రయత్నం చేయండి. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్లో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. 2017లో ఎంత శాతం పెరిగిందో రాయండి. సార్ 16 ఎందుకు వదిలేశారు డౌట్ మీకు వస్తుంది. 2016 ఎందుకు రాయలేదు, డైరెక్ట్ 17 ఎందుకు రాస్తున్నాము అంటే, 2016 కూడా నేను రాసేవాడిని. ఎప్పుడు 2015 యొక్క డేటా మనకు తెలిస్తే 2015 నుండి 16కి సేల్స్ ఎంత పెరిగాయి, 2015లో ఎంతనో మనకు డయాగ్రామ్లు ఇవ్వలేదు కాబట్టి 16లో ఎంత పెరిగిందో మనం చెప్పలేము. సో 2017లో ఎంత పెరిగింది? 8 నుండి 12 అంటే 2016లో 8,000 టీవీలు, 17లో 12 అంటే డిఫరెన్స్ ఎంత? 4,000 బై బేస్ ఇయర్ అంటే ఏంటి? ఏ సంవత్సరంతో పోలుస్తున్నామో దాన్ని తీసుకోవాలి. 2016తో పోలుస్తున్నాం కాబట్టి 8 తీసుకోవాలి ఇంటూ 100. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 4 1 4, 4 2 8, 2 1 2, 2 50. సో 2017లో 50% టీవీలు పెరిగాయి. 2017లో 50% టీవీల యొక్క సేల్స్ పెరిగాయి. 2018లో ఎంత పెరిగింది? 2017లో 12,000, 2018లో 15,000 అంటే మొత్తం పెరిగిన విలువ 3,000 బై బేస్ వాల్యూ ఎంత అంటే 12 ఇంటూ 100. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 3 1 3, 3 4 12, 4 1 4, 4 25 100. 2018లో 25% టీవీ సేల్స్ పెరిగాయి. 2018లో 25%. 2019 రాయకండి, కనుక్కోకండి. కారణం ఏంటి? 2018 నుండి 2019 టీవీ యొక్క సేల్స్ తగ్గాయి, పడిపోయింది. మనకు కావాల్సింది ఏ సంవత్సరంలో ఎక్కువ పెరిగింది అన్నాం కాబట్టి తగ్గిన విలువ మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2020లో ఎంత శాతం పెరిగింది? 2019లో 10,000 టీవీలు అమ్మారు, 2020లో 20,000 టీవీలు అమ్మారు. ఎంత పెరిగింది? 10 నుండి 20 అంటే 10,000 పెరిగింది బై బేస్ వాల్యూ అన్నప్పుడు 2019లో వారి యొక్క టీవీ అమ్మకాలు చూడాలి, 10,000 అమ్మారు ఇంటూ 100. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 10 ones 100% పెరిగింది. 2020లో 100% టీవీలు అమ్మకాలు పెరిగాయి. చివరగా 2021లో ఎంత పెరిగింది? 2020 నుండి 2021 ఎంత పెరిగింది? 2020లో వారు 20,000 టీవీలు అమ్మారు. 2021లో 30,000 టీవీలు అమ్మారు. అంటే 10,000 టీవీలు సేల్స్ పెరిగింది. 10 బై బేస్ వాల్యూ ఎంత? 20 ఇంటూ 100. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 10 1 10, 10 2 20, 2 ones 250s. సో 50% పెరిగింది. మనకు క్వశ్చన్ ఏమడిగారు? ఇచ్చిన కాల వ్యవధిలో అంటే 2016 నుండి 2021 వరకు ఏ సంవత్సరంలో టీవీల అమ్మకాలు ఎక్కువ శాతం పెరిగింది? సో ఇక మీరు ఈ వాల్యూస్ చూస్తే 50, 25, 100, 50, 100 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. అంటే 2020లో టీవీల అమ్మకాలు గరిష్టంగా పెరిగాయి, ఎక్కువగా పెరిగాయి. ఈ విధంగా చేయాలి. ఇదంతా చేయడానికి మీకు ఒక 2 నిమిషాలు పడుతుంది, 1.5 minutes నుండి 2 minutes. అలా రాయడం వల్ల మీకు పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. దెన్ ఇందులో రెండవ ప్రశ్న చూడండి. మనకు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో బార్ డయాగ్రామ్స్లో వచ్చే ప్రశ్నలో బార్ డయాగ్రామ్ వచ్చే ప్రశ్నలో
రెండవ ప్రశ్న చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చూసాము. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ 2016 నుండి 2020 వరకు సరాసరి టీవీల అమ్మకాలు ఎంత? సరాసరి టీవీల అమ్మకాలు. సో సేల్స్ సరాసరి అంటే మీకు తెలుసు సూత్రం ఏంటి? సరాసరి సూత్రం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు మీరు దీనికి కనుక్కోవాలి. దీనికి సరాసరి టీవీల అమ్మకాలు ఎంతో మీరు కనుక్కోవాలి. మొత్తం రాసుల మొత్తం అంటే అవన్నీ యాడ్ చేయండి. 8 + 12 + 15 + 10 + 20 + 30 బై మొత్తం ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. దీన్ని మీరు టోటల్ చేసినట్లయితే 30 + 20 50, 50 + 10 60, 60 + 10 70, 70 + 10 80, 88 90, 95. 95/6. 95/6. సో మళ్ళీ చూడండి 30 + 20 50, 50 + 10 60, 70, 80, 95. 95/6. కానీ ఈ విలువలన్నీ కూడా వేలలో. కేవలం మీరు 95/6 చేసి దాన్ని సింప్లిఫై చేసే తప్పవుతుంది. ఎందుకు అంటే ఈ విలువలన్నీ వేలలోని ఇచ్చారు కాబట్టి 95,000/6 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 95,000/6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. చేసినట్లయితే 6 1 6, 6 1 6. నెక్స్ట్ మనకి ఏ నెంబర్ ఉంటుంది? ఇక్కడ 3 5 35 ఉంటుంది. 35 ఉంటుంది. 6 5ల 30, 6 5ల 30. నెక్స్ట్ 5 ఉంటుంది. 5 0 50, 5 0 50 అంటే 6 ఎంబుల 48. 48 అంటే ఇక్కడ 2 ఉంటుంది. 2 0 20, 6 ముళ్ళ 18, మరలా 2 ఉంటుంది 20, 6 ముళ్ళ 18. డెసిమల్ వస్తుంది, వదిలేయండి. పక్కన మీరు దాదాపు అని ఒక వర్డ్ రాయండి, సరిపోతుంది. సరాసరి అమ్మకాలు అన్నాం కాబట్టి 15,833. మళ్ళీ చూడండి 6 1 6, ఇక్కడ 3 ఉంటుంది. 3 5 35, 35. 35 అన్నప్పుడు 6 5ల 30, 5 0 50 ఉంటుంది. 50 అన్నప్పుడు 6 ఎంబుల 48. నెక్స్ట్ 2 ఉంటుంది 20, 6 ముళ్ళ 18. మళ్ళీ నెక్స్ట్ 2 ఉంటుంది 20, 6 ముళ్ళ 18. తర్వాత డెసిమల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఈ టీవీల అమ్మకాలు అనేవి నెంబర్ ఆఫ్ టీవీస్ అనేది ఇప్పుడు నెంబర్లో, న్యాచురల్ నెంబర్లో ఉంటుంది. అంతేగాని 0.2 టీవీలు 5.7 టీవీలు కావాలి అనేది ఉండదు. సో ఇలా వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు కాబట్టి పక్కన మీరు దాదాపు అని ఒక వర్డ్ రాయండి, సరిపోతుంది. సో ఇచ్చిన కాల వ్యవధిలో సరాసరి టీవీలో అమ్మకాలు ఎంత అంటే దాదాపు 15,833, అప్రాక్సిమేట్లీ 15,833 అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ బార్ డయాగ్రామ్లో దీని మీద మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ వస్తుందో చూద్దాం మనం. థర్డ్ క్వశ్చన్ 2018 నుండి 2019కి టీవీల అమ్మకాలు ఎంత శాతం తగ్గాయి? 2018 నుండి 2019లో టీవీల అమ్మకాలు ఎంత శాతం తగ్గాయి అని అడిగినప్పుడు అప్పుడు ఏం చేయాలి? 2018లో ఎన్ని టీవీలు అమ్మారు? 15,000 టీవీలు అమ్మారు. 2019లో ఎన్ని టీవీలు అమ్మారు? 10,000 టీవీలు అమ్మారు. 10 అంటే 10,000. ఎంత శాతం తగ్గింది అంటే తగ్గిన విలువ అంటే 15,000 నుండి 10,000 డిఫరెన్స్ ఎంత? 5 బై బేస్ వాల్యూ 15,000 ఇంటూ 100 చేయండి, సరిపోతుంది. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే దీన్ని సింప్లిఫై చేస్తే 3 zeros క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 3s. సో 100/3 అంటే 33.33%. 33.33%. సో 2018 నుండి 2019 వరకు టీవీల అమ్మకాలు ఎంత శాతం తగ్గాయి అంటే 33.33% తగ్గింది. 33.33% తగ్గింది.
నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 2021లో కంపెనీ ABC అనే 3 విభిన్న మోడళ్ల టీవీలు అమ్మింది. 2021లో కంపెనీ A, B మరియు C అనే 3 విభిన్న టీవీలను అమ్మడం జరిగింది. 3 విభిన్న టీవీలు అమ్మారు. ఇప్పుడు వీటి యొక్క నిష్పత్తి ఎంత అంటే 1:2:3. 1:2:3. ఆ కంపెనీ XYZ అనే కంపెనీ 2021లో ఎన్ని టీవీలు అమ్మారు? 30 టీవీలు అమ్మారా? 30 కాదు, 30,000. ఆ 30,000 టీవీలలో వారి వద్ద 3 డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ మోడల్స్, మోడల్ A, మోడల్ B, మోడల్ C. ఈ 3 మోడళ్లలో వాటి యొక్క అమ్మకాల యొక్క నిష్పత్తి ఎంత అంటే 1:2:3 అని ఇవ్వడం జరిగింది. 1:2:3. మోడల్ A యొక్క రేటు ఎంత? ఒక్కదాని యొక్క రేటు 80,000 రూపాయలు. మోడల్ B యొక్క ఒక టీవీ యొక్క రేటు ఎంత? 50,000 రూపాయలు. 50,000 రూపాయలు. మోడల్ C యొక్క ఒక్కొక్క టీవీ యొక్క రేటు ఎంత అంటే 30,000 రూపాయలు. వారి వద్ద 3 భిన్నమైన మోడల్స్ ఉన్నాయి, మోడల్ A, మోడల్ B అండ్ మోడల్ C. 2021లో వారు అమ్మిన టీవీల యొక్క నిష్పత్తి ఎంత అంటే 1:2:3. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే 2021లో కంపెనీకి వచ్చిన ఆదాయము ఎంత, రెవెన్యూ ఎంత? 2021లో కంపెనీకి వచ్చిన రెవెన్యూ ఎంత అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఏ విధంగా చేయాలి అంటే ముందుగా ఏ బ్రాండ్ టీవీలు ఎన్ని అమ్మారు, బి బ్రాండ్ టీవీలు ఎన్ని అమ్మారు, సి బ్రాండ్ టీవీలు ఎన్ని అమ్మారు చూద్దాం. సో ఏ బ్రాండు, బి బ్రాండు, సి బ్రాండు ఎన్ని టీవీలు అమ్మారో మనం చూద్దాం. ఏ బ్రాండు, బి బ్రాండు. సో 2021లో మొత్తం సేల్స్ ఎన్ని అంటే 30,000. 2021లో వారు అమ్మిన టీవీల నిష్పత్తి 1:2:3. వాటి యొక్క రేటు, బ్రాండ్ ఏ యొక్క రేటు 80,000 అని మీకు చెప్పాను. ఒక టీవీకి 80,000. బ్రాండ్ బికి ప్రతి టీవీకి 50,000 రూపాయలు. బ్రాండ్ సి ప్రతి టీవీకి 30,000 రూపాయలు అని చెప్పుకున్నాం. అయితే అప్పుడు వారికి వచ్చిన రెవెన్యూ ఎంత? ముందుగా బ్రాండ్ ఏ టీవీలు ఎన్ని అమ్మారు? 1/, రేషియో 1:2:3 కాబట్టి 1/1 + 2 + 3 ఎంత? 1 + 2 + 3 6. 1/6 × 30,000. 1/6 × 30,000 ఎంత అవుతుంది? 5,000 అమ్మారు. బ్రాండెడ్ ఏ 5,000 అమ్మారు. బ్రాండ్ బి 2/6 చేయాలి. 2/6 × 30,000. 2/6 × 30,000. 6 1 6, 6 5 30. అంటే 2 × 5 10,000 టీవీలు అమ్మారు. బ్రాండ్ సి 3/6 × 30,000. 6 1 6, 6 5 30, 5,000. 3 × 5,000 ఎంత? 15,000 అవుతుంది. సో ఆ కంపెనీ అమ్మిన టీవీలు బ్రాండ్ ఏ వారు 5,000 టీవీలు అమ్మారు. బ్రాండ్ బి 10,000 అమ్మారు. సి 15,000 అమ్మారు. మొత్తం రెవెన్యూ ఎంత? మొత్తం ఆదాయము ఎంత? ఆ కంపెనీకి ఆ సంవత్సరం వచ్చిన మొత్తం ఆదాయం ఎంత? బ్రాండ్ ఏ అమ్మిన టీవీలు ఎన్ని? 5,000 టీవీలు అమ్మారు. 5,000 అమ్మారు. ప్రతి టీవీకి 80,000 రూపాయలు. ప్లస్ బ్రాండ్ బి 10,000 టీవీలు అమ్మారు. ప్రతి టీవీ యొక్క రేటు ఎంత? 50,000 రూపాయలు. బ్రాండ్ సి 15,000 టీవీలు అమ్మారు. ప్రతి టీవీకి 30,000 రూపాయలు. దీన్ని మీరు సింప్లిఫై చేయాలి. విలువలు చాలా పెద్దగా ఉన్నాయని ఇబ్బంది పడకండి. ఈజీగా ఎలా చేయాలి అంటే 5,000 × 80,000 ఎంత? జీరోస్ అన్నీ కౌంట్ చేస్తూ ఇబ్బంది పడకండి. జీరోస్ అన్నీ వదిలేయండి. జీరోస్ అన్నీ వదిలేస్తే మనకు 5 × 8 ఎంత? 40. 5 × 80 ఎంత? 40. సో ఈ 40 పక్కన జీరోస్ రాయండి. ఎన్ని జీరోస్? 5,000లో 3 సున్నాలు ఉన్నాయి. 80,000లో మొత్తం 4 సున్నాలు ఉన్నాయి. 3 + 4 7 జీరోస్ రాయండి. 1 2 3 4 5 6 7 జీరోస్. సో బ్రాండెడ్
బ్రాండ్ ఏ ద్వారా వచ్చిన రెవెన్యూ ఇది. బ్రాండ్ బి ద్వారా 1 into 5 ఎంత 5. 1 into 5 5. 5 పక్కన ఎన్ని జీరోస్ రాయాలి ఇక్కడ 4 zeros ప్లస్ 4 zeros 8 zeros. 1 2 3 4 5 6 7 8 zeros. బ్రాండ్ సి 15 into 3 45. 15 into 3 45. 3 plus 4 7 zeros. 3 plus 4 7 zeros. ఇది మన యొక్క అమౌంట్. దీన్ని మనం సింప్లిఫై దీన్ని మొత్తం యాడ్ చేయండి. అసలు ఈ విలువ ఎంతో చూడండి. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు. 40 కోట్ల రూపాయలు ప్లస్ 50 కోట్ల రూపాయలు ప్లస్ 45 కోట్ల రూపాయలు మొత్తం యాడ్ చేయండి. 40 ప్లస్ 50 90. 90 ప్లస్ 45 ఎంత 135 కోట్ల రూపాయలు. సో ఆ కంపెనీకి 2021లో టీవీల అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం రెవెన్యూ ఎంత అంటే 135 కోట్ల రూపాయలు. మొత్తం రెవెన్యూ ఎంత 135 కోట్ల రూపాయలు. సో ఇది దీని మీద మరొక క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ బార్ డయాగ్రామ్ మీద వచ్చిన మరొక ప్రశ్న ఏంటి అంటే చూడండి. ఇచ్చిన కాల వ్యవధిలో ఏదేని సంవత్సరంలో గరిష్ట అమ్మకాలు మరియు ఏదేని సంవత్సరంలో కనిష్ట అమ్మకాల నిష్పత్తి ఎంత. గరిష్ట అమ్మకాలు కనిష్ట అమ్మకాలు అన్నారు. మ్యాక్సిమం సేల్స్ ఈజ్ టు మినిమం సేల్స్ అన్నారు. మ్యాక్సిమం సేల్స్ ఏ ఇయర్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఎనీ ఇయర్. 2021లో వారు 30,000 సేల్స్ అమ్మారు. అదేవిధంగా లీస్ట్ రెంట్ ఎంత 8,000 ఉంది. సో 30:8 చేయాలి. ఇవి రెండు నెంబర్లు కూడా 2 చేత భాగించబడుతున్నాయి. 2 15 30, 2 4 8. సో సేల్స్ దాని యొక్క రేషియో ఎంత అంటే 15:4. 15:4 అవుతుంది. 15:4. సేమ్ కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కొన్ని కేవలం 1 లైన్లో 2 లైన్లో వచ్చే అవకాశాలు ఉంటుంది. కొన్ని కొంచెం పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడే 4th క్వశ్చన్ చూసాము, కొంచెం లెంతీగా ఉంది మనకు. 4th క్వశ్చన్ మనం ఇప్పుడే చేసాము, క్యాలిక్యులేషన్ చేయాలి. ఇదంతా చేయడానికి మీకు కనీసం ఏ ప్రశ్న 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టే అవకాశం లేదు. సో కాబట్టి వేగంగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 6th క్వశ్చన్ 6వ ప్రశ్న రాయండి. ఈ బార్ డయాగ్రామ్ మీద క్వశ్చన్లు ఏ విధంగా అడగవచ్చు. 2019 2020లో 2019 2020 సంవత్సరాలలో టీవీ అమ్మకాలలో వ్యత్యాసము ఎంత అన్నారు. వ్యత్యాసము అన్నప్పుడు ఇది ఏమైనా కష్టంగా ఉందా. వ్యత్యాసము సింగిల్ వర్డ్ వచ్చింది, సింగిల్ లైన్లో మీకు ఆన్సర్ అయిపోతుంది. సింగిల్ వర్డ్ వచ్చింది, సింగిల్ లైన్లో ఆన్సర్ అయిపోతుంది. డిఫరెన్స్ అన్నప్పుడు ఏం చేయాలి. 2019 నుండి 2020 వ్యత్యాసము అన్నప్పుడు ఆ విలువ ఎల్లప్పుడూ కూడా ధనాత్మకంగా ఉంటుంది. డిఫరెన్స్ అన్నప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోకూడదు. సో డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. 2019-20 టీవీల వ్యత్యాసం ఎంత అంటే 2020లో 20,000 అమ్మారు, 2019లో 10,000 అమ్మారు. డిఫరెన్స్ ఎంత 10 వచ్చింది. సో మీరు కేవలం 10 అని రాశారనుకోండి, ఆన్సర్ తప్పు అవుతుంది. ఎందుకు ఆ వాల్యూస్ వేలలో ఉన్నాయి కాబట్టి. సో వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 10,000 టీవీలు. డిఫరెన్స్ ఎంత అంటే 10,000 టీవీలు. ఆ విధంగా మీరు ఆన్సర్ రాయాలి. అండ్ చివరిగా దీని మీద మరొక క్వశ్చన్ చూద్దాం. సో రాయండి. 2020లో 30% టీవీలని వారు ఎగుమతి చేశారు. 30% టీవీలను ఎగుమతి చేశారు. ఎగుమతి చేసిన టీవీలలో 2% రిజెక్ట్ అయ్యాయి. 2% టీవీలు సాంకేతిక కారణాల వలన వాటిని తిరస్కరించారు. అంటే 2020లో వారు అమ్మిన టీవీలలో 30% టీవీలని ఇతర దేశాలకి ఎగుమతి చేయడం జరిగింది. అలా ఎగుమతి చేసిన వాటిలో 2% టీవీలని కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ ఏంటి? రిజెక్ట్ చేసిన టీవీలు ఎన్ని? 2020లో వివిధ రిజెక్ట్ చేయబడిన టీవీలు ఎన్ని?
ఎన్ని టీవీలు రిజెక్ట్ చేశారు. మరి ఎలా చేయాలి? ముందుగా మనం ఎన్ని టీవీలు ఎగుమతి చేశామో కనుక్కోవాలి. ముందుగా ఎన్ని టీవీలు ఎగుమతి చేశామో కనుక్కొని వచ్చిన వాల్యూస్లో 2% రిజెక్ట్ అయ్యాయి కాబట్టి రిజెక్ట్ అయిన టీవీలు కనుక్కోండి. మళ్ళీ క్వశ్చన్ చూడండి. 2020లో 30% టీవీలని ఎగుమతి చేయడం జరిగింది. ఎగుమతి చేసిన టీవీలలో 2% టీవీలని తిరస్కరించారు. తిరస్కరించబడిన ఫోన్లు ఎన్ని? రిజెక్ట్ చేయబడిన ఈ టీవీలు ఎన్ని? ఎగుమతి చేసిన టీవీల సంఖ్య ఎంత? 30%. 30% అంటే 30/100 ఇంటూ 2020లో వారు అమ్మిన మొత్తం టీవీలు ఎన్ని? 20,000. 20,000. దీన్ని మీరు సింప్లిఫై చేసినట్లయితే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 30 × 200. 30 × 200 ఎంత? 6,000 టీవీలు ఎగుమతి చేశారు. 6,000 టీవీలు ఎగుమతి చేశారు. 6,000 టీవీలు 2% రిజెక్ట్. తిరస్కరించబడిన టీవీలు ఎన్ని? 2% అన్నారు. 2/100 ఇంటూ 6,000. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేయండి. 2 × 60 ఎంత? 120 టీవీలు. 2 × 60 ఎంత? 120 టీవీలు. సో ఈ విధంగా మీరు చేయాలి. గ్రూప్ 1 మెయిన్స్లో మీరు పూర్తి స్థాయిలో మార్కులు సంపాదించాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రతి స్టెప్ రాయాల్సిందే. ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఏ విధంగా రాస్తున్నాను, మీరు ఎగ్జామ్లో అదే విధంగా రాసినట్లయితే మీకు ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి 10 మార్క్స్ వస్తాయి. ఇక మీకు మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే పోటీ పరీక్షలలో ఏ ఎగ్జామ్ అయినా కూడా పూర్తి స్థాయిలో మార్కులు సంపాదించే టాపిక్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్. ఇందులో మీరు ఈ ప్రతి స్టెప్ క్లియర్గా రాసినట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 50 మార్కులు వస్తున్నాయి కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి 50 మార్కులు వస్తున్నాయి కాబట్టి 50కి 50 మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రతి స్టెప్ రాయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా రెగ్యులర్గా టీశాట్ టీవీ ఛానల్ చూస్తూ ఉండండి. టీశాట్ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి సబ్జెక్టు మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా వారికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మన యొక్క టీవీ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. విజయ పదాన పయనించండి. థ్యాంక్ యూ.